శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 5వ తారీఖున ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారబోతున్న కుజగ్రహ ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. అంటే ప్రతి 45 రోజులకి కుజుడు ఏదో ఒక రాశిలోకి మారడం జరుగుతుంటుంది. అయితే మనకున్నటువంటి 12 రాశుల్లోకెల్లా కుజుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు అత్యంత బలవంతుడు అవుతుంటాడు. అంటే ఆ స్థానంలో ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది. శని యొక్క రాశి అయినటువంటి మకర రాశిలోకి కుజుడు ప్రవేశించినప్పుడు పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం జరుగుతుంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఒక అలజడి ఏర్పడడం జరుగుతుంటుంది. అంటే ఇది దేశ గోచారరీత్యా రాజకీయ నాయకులు పార్టీలు మారడం, అలాగే ఏదో ఒక ఉద్యమాన్ని తీసుకురావడం, కొంత ఉత్సాహంగా ఉంటారు, కొంత యాక్టివ్ అవుతుంటారు అన్నమాట వీళ్ళు. అంటే కుజుడు నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి కేడర్కి, అంటే ఒక విధంగా సైన్యాధ్యక్షుడు కాబట్టి ఒక సైన్యానికి, అలాగే కార్యకర్తలకి కారణమవుతుంటాడు. మరి మకరం మాస్ సంబంధించినది శని భగవానుడు కాబట్టి మరి శ్రామిక వర్గం, కార్మిక వర్గం, ఒక విధంగా ప్రజానీకం అందరికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు, సామాన్య ప్రజానీకానికి. సో ఏదో ఒక అలజడి, సమ్మెలు, స్ట్రైకులు జరుగుతూ ఉంటాయి మరి కుజుడు ఈ రాశిలోకి ప్రవేశించే సమయంలో. అయితే తులారాశి వారికి అది చతుర్థ కేంద్రం అవటం వల్ల, అది ఉచ్చస్థితి అవ్వటం వల్ల పంచమహాపురుష యోగంలో రుచిక మహాపురుష యోగం అనే యోగం జనరేట్ అవ్వడం జరిగింది. ఎవరి జన్మ జాతకంలో అయితే ఈ రుచిక మహాపురుష యోగం ఏర్పడుతుందో వాడు భూస్వామి అయి ఉంటాడు. ఒక 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 దళానికి లేదంటే ఒక ప్రాంతానికి నాయకుడై ఉంటాడు. సో అలాగే మంచి విజయాన్ని కలిగి ఉంటాడనమాట. అంటే ఒక సింహంలాగా ఒక వీరోచితంగా లక్షణాలు కలిగి ఉంటాడు. అటువంటి స్థితి ఈ కుజుడు ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. అంటే ఒక విధంగా జన్మజాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత ఉన్నత స్థాయికి రాగలుగుతుంటాడు. అతడు ఏ స్థాయిలో జన్మించినా సరే కుజబలం ఉన్నవాడితో శత్రుత్వం పెట్టుకోకూడదు అంటారు. చిన్న స్థాయిలో ఒక కార్మిక స్థాయి నుంచి అత్యున్నత ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగిన వాళ్ళలో మనం పరిశీలిస్తే కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉంటుంది. రవి ఎంత బలంగా ఉన్నా కుజుని యొక్క బలం లేనిదే రవిగ్రహం కూడా రాణించలేదు. సో అందువల్ల ఏంటంటే కంపల్సరిగా కుజుడు జన్మజాతకంలో బలవంతుడై ఉండాలి. అలాగే ఒక జాతకుడు సినిమా రంగంలో రాణించాలన్నా, అలాగే రాజకీయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ రాణించాలంటే 100% జాతకుడు కుజబలాన్ని కలిగి ఉండాలి. కుజుడు బలహీనంగా ఉంటే జాతకుడు ఇతరులపై ఆధారపడడం, ఏ పని చేయాలన్నా కూడా అది సమర్థవంతంగా చేయలేకపోవడం, ఒక వివాహం జరగాలన్నా, ఒక సంతానం కలగాలన్నా, మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా కుజుడు తప్పనిసరిగా బలం ఉండాలి. మరి ముఖ్యంగా ఈ తులారాశిలో ఉన్నవాళ్ళు ఎక్కువగా సెలబ్రిటీ సినిమా రంగంలో రాణించగలుగుతుంటారు కాబట్టి మరి వీళ్ళు సినిమా రంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కూడా కుజుడు బలవంతుడై ఉన్నవాడు ముందు ప్రతినాయకుడుగా విలన్గా ప్రవేశించి తర్వాత హీరోగా మారడం జరుగుతుంటుంది. అలాగే శుక్రుడు కూడా బలంగా ఉన్నవాళ్ళు కూడా, ఇది స్త్రీలకు వర్తిస్తుంది, మగవాళ్ళకి కూడా ఒక విధంగా ప్రతినాయక పాత్రలు పోషిస్తూనే హీరోగా మారడం జరుగుతుంది. అయితే చంద్రుడు బలవంతుడైతే వాడు డైరెక్ట్గా హీరోగా మంచి ప్రజల యొక్క గుర్తింపుతో హీరోగా రావడం జరుగుతుంది. ప్రస్తుతం మరి ఈ కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఈ తులారాశిలో ఉన్నటువంటి సినిమా రంగంలో వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం జరుగుతుంటుంది. అటు చారిత్రాత్మక, హిస్టారికల్ కానీ సాంప్రదాయబద్ధమైన సినిమాల్లో మంచి నేమ్ అండ్ ఫేమ్ ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో అవకాశం రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో కూడా అత్యంత ప్రతిభని కనబరుస్తూ ఉంటారన్నమాట.
ఇది పోలీస్ డిపార్ట్మెంటు, రాజకీయ రంగం, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. ఒక విధంగా ప్రస్తుతం ఈ గోచారంలో ఉన్నటువంటి శని, కుజ, రాహు గ్రహాలు ఏ పరిశ్రమ అయినా అభివృద్ధి దిశగా వెళ్ళే సూచనలు 100% ఉన్నాయి. అలాగే మరి నాయకులకు కూడా ఎక్కువ అభివృద్ధి, విజయావకాశాలు కూడా మరి తులారాశిలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. సో ఏదైనా మరి తులారాశి వారికి అటు కుజుడు చతుర్థ స్థానంలో రుచిక మహాపురుష యోగంలో ఉండడం వలన గృహయోగం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ అవసరాల కొరకు ఒక చక్కటి గృహాన్ని నిర్మించడం కానీ, లేదంటే జీవిత భాగస్వామి కొరకు అంటే భార్య పేరుతోనో భర్త పేరుతోనో గృహ నిర్మాణం చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, లేదన్నా ఒక భూముల మీద స్థిరాస్తి మీద పెట్టుబడి పెడదాం అనుకున్న వాళ్ళకి కానీ, చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి భూమిని మీరు స్వాధీనం చేసుకోవడం కానీ, మీకు వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు ఈ సమయంలో మీ పేరుతో మీ ఆధీనంలోకి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా సొంత ప్రాంతంలో, మీ యొక్క సొంత రాష్ట్రంలో, సొంత దేశంలో, సొంత ప్రాంతంలో మీకు విజయావకాశాలు రావడం, అక్కడ ఏదో ఒక అభివృద్ధి, ఏదో ఒక స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేయడం 100% ఈ రాశి వారికి మరి ఈ కుజగ్రహ బలంతో జరిగే అవకాశం ఉంది. మరి ఈ రాశివారు ఖచ్చితంగా భూదేవి యొక్క అనుగ్రహం కోసం కుజుని యొక్క ఆరాధన చేసుకోవడం అంటే ఖచ్చితంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల భూదేవి అనుగ్రహంతో ఏదో ఒక స్థిరాస్తి మీకు ఈ రాబోయే 2 నెలల్లో లభించే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి.
ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోంచేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ మాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రంగా ఉండడం, శుభ్రంగా భోంచేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.